వృషభదేవుడు తన పెద్ద కొడుకైన భరతుడికి పట్టాభిషేకం చేసి అవధూతగా మారిపోయాడు. అంటే రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక్క బట్టలు కూడా పట్టుకెళ్ళలేదు. తినటానికి తాగడానికి పట్టుకెళ్ళలేదు. బంగారం వెండి ఏమీ పట్టుకెళ్ళలేదు. ఆయన ఏమీ పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు. గడ్డం పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు. అందరూ పిచ్చివాడు అనుకున్నారు. పిచ్చివాడు అనుకుని కర్రలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, రక్తం వచ్చేటట్టు కొట్టారు. మొహాన ఉమ్మేసేవారు. ఏమీ అనేవాడు కాదు. అలాగా అవధూతను కొట్టిన పాపం, అవమానించిన పాపం వృషభదేవుడు వాళ్ళని ఏమీ అనకపోయినా సరే వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయేవారు. వృషభదేవుడి మహత్యం తెలుసుకున్న వాళ్ళు తరించిపోయారు. అవధూతని తెలుసుకున్న వాళ్ళు తరించిపోయారు. వృషభదేవుడు మలమూత్రాలు విడిచిపెడితే అందులో దొల్లితే అన్ని సువాసనలు వచ్చేవట. ఈ వృషభదేవుడి కథ పిచ్చి పిల్లల దగ్గర, పిచ్చి కొడుకుల దగ్గర చెబితే వాళ్ళు పిచ్చివాళ్ళ నుంచి మంచివాళ్ళుగా మారతారట. మగవాళ్ళ దగ్గర చెప్తే మగవాళ్ళు మాట్లాడగలుగుతారట. వాళ్ళ చేత వృషభదేవుడు అని భక్తి శ్రద్ధలతో అనిపించి ఈ కథ చెబితే వాళ్ళు మంచివాళ్ళు అవుతారట.